జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో విక్కీ. అమ్మా నేను మాట్లాడుతానివ్వమ్మా. మీరెందుకులేండి, నిహారిక మాట్లాడుతుందిలేండి. అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు విక్కీ. ఎక్కడున్నావు? ఎక్కడున్నానా? శ్రీకృష్ణుడి జన్మస్థానంలో ఉన్నాను. అదెక్కడుంది? పోలీస్ స్టేషన్లో ఉన్నాను. అవునా? మీ అందరి సంగతి తేలుతామని వేదవతి గారింటికి కనిపట్టుకుని వచ్చాను. సరిగ్గా ఇంట్లో కడుగు పెట్టే సమయానికి పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అలా జరిగిందా? మీ సంగతి అవని సంగతి నేను తర్వాత చూసుకుంటాను. ముందు నన్ను అర్జెంటుగా స్టేషన్ నుంచి విడిపించండి. నేను బంజారా హిల్స్ లో ఉన్నాను, సరేనా? ఏంటి సరిగ్గా అరగంటలో నేను బయట ఉండకపోయానంటే ఈ స్టేషన్ గూడలు బద్దలు కొట్టుకుని వచ్చి మరీ మీ అందరినీ పైకి పంపిస్తాను. సరే విక్కీ. ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం చెప్పాడు? అదా అది అది చెప్పమ్మా. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట. సీరియస్ కండిషన్లో ఉన్నాడంట. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ స్టాక్ లేకపోతే తనే ఉండి బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది అంట. అందుకే రాలేకపోయాను అని చెప్తున్నాడు. ఒక ప్రాణం నిలబెట్టాలి. ఈ ముహూర్తం మిస్ చేసినందుకు అందరికీ సారీ చెప్పు అని చెప్పాడు. గురువుగారి దగ్గర ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయేంటి? వికాస్ చిన్నప్పటి నుంచి ఇంతే. ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఒక మంచి పని కోసం వికాస్ రాలేకపోయాడు కాబట్టి ఈసారికి వికాస్ని క్షమించేద్దాం. మరో మంచి రోజు చూసి ఈ కార్యక్రమం పెట్టుకుందాం. అందరం భోంచేద్దాం పదండి. మేం బయలుదేరుతాం వదిన గారు. భోంచేసి వెళ్ళండి. మేం వెంటనే వెళ్ళి మా విక్కీని చూడాలి. ఏమనుకోకండి. పాపం వాడు నీరసంతో ఉండి ఉంటాడు. మేము దగ్గరుండి చూసుకోవాలి. ఇక బయలుదేరతామండి. వస్తాం వదిన. అలాగే వదినా. వచ్చే నెల 6వ తారీఖున నిహారిక శ్రీకర్ల పెళ్లి. పెళ్లి పనులు ఇంక మొదలు పెడదాం వదినా. అలాగే వదినా. నేను అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి వస్తాను. అలాగే అమ్మా. వచ్చే నెల 6 అంటే ఇంకా చాలా రోజులుంది. ఈ లోపు ఈ కథలో ఎన్ని ట్విస్టులుంటాయో ఏంటో. నిహారిక మేనేజ్ చేసింది. వికాస్ ఫోన్లో చెప్పింది ఒకటి, నిహారిక బయటికి చెప్పింది ఒకటి. వికాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు బావా. వికాస్ ఈరోజు మన ఇంటికొచ్చుంటే ఎవరి ప్రాణాలు పోయిండేవో తెలీదు. చాలా పెద్ద నష్టం చేసే ప్రయత్నం చేయబోయాడు. ఏమంటున్నావు? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? వికాస్తో నిహారిక వాళ్ళు వీడియో కాల్ మాట్లాడడం నేను చూశాను. ఎవరు అడ్డం వచ్చినా, ఎంతమంది ఆపాలని చూసినా అందర్నీ కాల్ చేస్తా. అవని నువ్వు చేసుకోవటం కోసం అందరినీ కాలుస్తావా? ఇది మరీ దారుణం రా. దారుణం కాదు, మారణ హోమం సృష్టిస్తాను. అవని మెడలో తాళి కడతాను. ఎదురొచ్చిన వాళ్ళనే కాల్చి చంపేస్తాను. మై గాడ్. నేను చూడకముందు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు, కానీ నేను చూసినప్పుడైతే మాత్రం వికాస్ అలాంటి నిర్ణయం తీసుకుని కనిపించాడు. స్మూత్గా ఎంగేజ్మెంట్ జరిగిపోవాలని ప్లాన్ చేసుకున్నవాడు అంత వైల్డ్ డెసిషన్ తీసుకున్నాడంటే ఏదో జరిగే ఉంటుందావని. అదే అర్థం కావడం లేదు. వాడు నా కుటుంబం మీదకి, నా భార్య జోలికి ఆ రేంజ్లో వస్తున్నప్పుడు వాడిని వదలకూడదవని. వాడి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి.
అందుకే ముందు వాడిక్కడికి రాకుండా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య బంజారా హిల్స్ స్టేషన్లో ఎస్ఐగా ఉంటే వెంటనే అరెస్ట్ చేయమన్నాను. చేతిలో గన్ పట్టుకుని తిరుగుతున్న రీజన్తో వాణ్ణి మనం గుమ్మం ముందు అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు వాడు మనకు మాత్రమే ప్రమాదం అనుకున్నాను. ఇప్పుడు మన కుటుంబానికి కూడా ప్రమాదంలా మారాడు. వాడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి బావా. ఇంత జరిగినా కనీసం నాతో కూడా చెప్పకుండా ఎలా ధైర్యంగా ఉన్నావు? నాతో చెప్పుంటే నేనేదో ఒకటి చేసుండేవాణ్ణి కదా. ఇటు ఫంక్షన్లోని పెయిన్ని, అటు పెద్ద ప్రమాదాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నావు. నిజంగా నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అవని. అమ్మ నాన్నలు లేకుండా పెరిగిందాన్ని కదా. కష్టాల్ని భరించడం, వీలైతే ఎదిరించడం అలవాటైపోయింది. వికాస్ చాప్టర్ స్టేషన్కి వెళ్లడంతో ముగిసిపోలేదు. వాడు జైలుకి పోకుండా నిహారిక ఈ పాటికి ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటుంది. మన పెళ్లి విషయం బయటపడాలి. వికాస్ అనేవాడు చెడ్డవాడు అని తెలియాలి. నిహారికకు జాతకం తప్ప మరే మంచి గుణం లేదని నిరూపించాలి. మన ముందు ఎన్ని ఉన్నాయి. ఈ విషయాలన్నీ అత్తయ్య మావయ్యలకు, మన కుటుంబానికి తెలిసే వరకు మనకు ఈ యుద్ధం తప్పదు. వికాస్తో నువ్వు జాగ్రత్తగా ఉండు బావా. వాడు నన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నా జోలికి రాకపోవచ్చు. నిన్నేమైనా చేయొచ్చు. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమే నన్ను కాపాడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.